ఏపీ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు బీటెక్ రవి. కడపలో వైసీపీ ఓటమి తథ్యమన్నారు మంత్రి గంటా. గత కొద్ది రోజులుగా కూడా జిల్లాలో మారుతున్న సమీకరణలు అన్నీ చూసిన తర్వాత ఈ ఎన్నికలో రవి గెలుపు సుస్పష్టం. ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు, జయరాములు కావచ్చు, అలాగే చెంగల్రాయుడు ఎమ్మెల్సీ కావచ్చు, ఇతర నాయకులు కూడా పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరటం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే కాకుండా ఈరోజు జడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సంస్థల్లో ఎవరికైతే ఓట్లు ఉన్నాయో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మేము ఈ ఎన్నిక గెలవడం అనేది నల్లేరు మీద నడకలాంటిదే. మొట్టమొదటిసారి కడప జిల్లాలో వైఎస్ఆర్ వాళ్ళకు ఓటమి భయం అనేది ఎన్నికలకు ముందే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇది లిమిటెడ్ ఓట్ల ఎలక్షను. ఇందులో టోటల్ ఓట్స్ వచ్చేసి 840 ఉన్నాయి. మా శిబిరంలో ఇప్పటికే దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ కన్నా మేము చాలా ఎక్కువగా ఉన్నాము. అందుకే వాళ్ళు ఎలక్షన్ పోవాలంటే ఏదో ఒక రీజన్ చెప్పాలి కాబట్టి మాకు క్రాస్ ఓటింగ్ పడుతుంది అంటున్నారు. క్రాస్ ఓటింగ్ పడాలని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, మా నాన్న దివంగత నాయకుడు, ప్రీతం నాయకుడు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి దాదాపు 10 రోజుల కిందటి నుంచే క్యాంప్ ఎందుకు మెయింటైన్ చేశారు? వాళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తే వాళ్ళు ఎవరికి ఓటేసేదో తెలుస్తుంది. కేవలం క్రాస్ ఓటింగ్ను నమ్ముకుని